రెహమాన్ గారు 11వ తారీఖున పుట్టిన వారికి వారి జీవితం ఎలా ఉండబోతుంటుంది? 11 ఒక అద్భుతమైన నంబర్. దాన్ని మాస్టర్ నంబర్ అంటాం. ఎందుకని 11 1 1 మొన్నే 9వ తారీఖు వచ్చింది, ఈ సెప్టెంబర్ 9. ఈ సెప్టెంబర్ 9 గురించి అందరూ ఏమనుకున్నారు? 9వ తారీఖు 9వ నెల అని అనుకున్నారు కదా. 9వ తారీఖు వచ్చింది, 9వ నెల వచ్చింది. ఇదంతా 2025. మొత్తం కలిపితే ఎంతమ్మా? 9. అంటే 999 వచ్చింది అని చెప్పి చాలామంది ఆ టైంలో చాలామంది ఇళ్ళకి అడ్వాన్సులు కట్టారు. అంటే అందరు నన్ను వచ్చి అడుగుతారు కదమ్మా, ఇలా ఈ డేట్ మంచిది కదా సార్, మరి అడ్వాన్సులు కట్టమంటారా లేదా కొత్త పనులు బిగించేయమంటారా, ఇలా అడుగుతారు కాబట్టే కదా మనకు తెలిసేది. అట్లా ఆ 999కి మనం ఎలా అయితే ఇంపార్టెన్స్ ఇచ్చామో అదేవిధంగా ఇక్కడ 11వ తారీఖు పడితే 1 1 మాస్టర్ నంబర్స్. ఈ మాస్టర్ నంబర్లో పుట్టిన వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ. ఇప్పుడు సపోజ్ ఒక టీచర్కి ఒక అబ్బాయి పుట్టాడు 11వ తారీఖు, లేదు ఒక టీచర్కి ఒక అమ్మాయి పుట్టింది 11వ తారీఖు, లేదు ఒక ఫార్మర్కి ఒక అబ్బాయో అమ్మాయో 11వ తారీఖు పుట్టారు. ఇప్పుడు ఒక టీచర్ అంటే మామూలు స్టేజ్లో ఉంటారు. ఆ పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెద్ద సర్జన్ అవుతారు, పెద్ద ఎండి అవుతారు. అప్పుడు కంపారిటివ్లీ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ దేర్ ఈజ్ హై పొజిషనే కదా. అట్లా ఉంటుంది. అలా బాగా బాగా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అలా ఉంటుంది. కానీ ఆ 11వ తారీఖు పుట్టిన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీరు పేరు పెట్టేటప్పుడు ఏ 4వ నంబర్లో 13వ నంబర్లో పేరు పెట్టారనుకుందాం, లేదా ఏ 28వ నంబర్లోనే పేరు పెట్టారనుకుందాం, ఏ 55 కూడా చెప్తున్నాను, 5 5 అదే 10 1 55వ నంబర్లో పేరు పెట్టారనుకుందాం. ఇవన్నీ నెగిటివ్ నంబర్స్ కాబట్టి చెబుతున్నాను, దాని గురించి పర్టికులర్గా చెప్తున్నాను. అలా పేరు పెడితే వీడికి 11వ నంబర్లో వీడు చేసిన వీడికి ఉన్న అన్ని అడ్వాంటేజ్ని మీరు లాస్ చేసిన వాళ్ళు అవుతారు. నేను అంటుంది ఏంటంటే ఒక్కసారి డబ్బులు ఒకసారి అబ్బా నేను పేరు పెట్టంగానే ఇల్లు కొన్నాడంటే కాదు, ఆ ఇంట్లో భార్య పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి అంట. నేను పెట్టిన పేరు వలన వాడు ఇల్లు కొనుక్కున్నాడు, తప్పేం కాదు, మంచిదే. కానీ ఇల్లు కొనుక్కొని భార్య పిల్లలతో కలిసి లేనప్పుడు వద్దు అంట ఆ నంబర్లు. ఇల్లు కొనాలి, భార్య పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి, అది నా పాలసీ. ఒకవేళ ఇల్లు కొనకపోయినా బాగా అద్దెంట్లో అయినా కానీ అందరు కలిసిమెలిసి ఉంటే మంచిదే అంట. అది నేను ఫస్ట్ నేను మొత్తుకుంటుంది నాది. ఒక మంచి వ్యవస్థ కావాలి, ఒక కుటుంబ వ్యవస్థ. మన భారతదేశం అసలు మన భారతదేశం ఉన్నదే అదే ఒక ఫార్ములా మీద, ఒక కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఫార్ములా మీద ఉన్నది మన భారతదేశం. సో మన భారతదేశం ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నాను అనమాట. అలా చేసుకోవాలి. ఈ 11వ నంబర్లో పుట్టిన వాళ్ళకి జనరల్గా మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు, మంచి డాక్టర్స్, మంచి సైన్సిస్టులు, మంచి ఫార్మసిస్టులు అవుతున్నారు. వీళ్ళు బిజినెస్లు చేసే పని అయితే నీటికి సంబంధించిన బిజినెస్లు, అంటే డైరీ ఫామ్, పాలు అవి అమ్ముతారు, డైరీ ఫామ్లు, వాటర్ ప్లాంట్లు, మెడికల్ షాపులు, ఇలా క్రియేటివిటీకి సంబంధించి ఇలా సినిమాలు, షికార్లు, ఇలా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఇలాంటివన్నీ ఏమి చేసుకున్నా కానీ బాగా క్లిక్ అవుతారు, మంచి పొజిషన్కి కూడా వస్తున్నారు. అంతా కూడా చాలా బాగుందమ్మా వాళ్ళకి. అంత మంచి నంబర్కి ఇక్కడ అది కాక 1 1 2 కలిసినాయిగా. అంటే నేను ఇందాక కూడా చెప్పాను, 2 సూర్యుడు కలిసారు. ఒక సూర్యుడు వస్తేనే ఎంత వెలుగు వచ్చింది కదా, మరి 2 సూర్యుడు కలిస్తే జీవితంలో ఎంతో వెలుగు వచ్చినట్టే కదా. అంత వెలుగు వచ్చేటువంటి దానికి పాజిటివ్ నెంబర్లో పేరు పెట్టండి. పోతే పోయింది ఫీజు, అయ్యేం పెద్ద కోట్లు కాదు, లక్షలు కాదు. కానీ మంచి పేరు పెట్టి కనుక ఆ పిల్లలు కనుక క్లిక్ అయితే మీకు కోట్లు వస్తాయి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది, మీ కుటుంబానికి మంచి భవిష్యత్తు వస్తుంది. మీకు ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, కాస్త పిల్లలు ఏ 10th తప్పినా, ఏ ఇంటర్లో తప్పినా, ఏ 10thలోనో ఇంటర్లోనో మానేస్తే ఇక మీకు ఏ పెళ్ళికి వెళ్ళడానికి లేదు, ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి లేదమ్మా. తెలుసో తెలియదు. ఎందుకు వెళ్ళకూడదండి అనొచ్చు. ఎందుకు వెళ్ళకూడదు తెలుసా? వెళ్ళంగానే నువ్వేం చేస్తున్నావు అందరికీ తెలుసు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతారు, మీ అమ్మాయి ఏం చేస్తున్నావు, మరి నిన్నెందుకు అడగరు? నువ్వేం చేస్తున్నావు తెలుసుగా, ఇంకా నీ గురించి అడిగేదే ఉంది. తెలిసినట్టు మళ్ళీ నువ్వేం చేస్తున్నావు, నీ పేరు ఏందని అడుగుతారా? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా అబ్బాయి 10th తప్పాడండి అని నవ్వుతా చెబుతావా?
మా అమ్మాయి ఇంటర్ తప్పిందండి అని నవ్వుతా చెప్తావా? చెప్పగలవా? కాబట్టి ఆ పిల్లలు డిస్టర్బ్ అయితే లైఫ్లు ఉండవు, పేరెంట్స్కి ఆ కుటుంబానికి లైఫ్ ఉండదు. కాబట్టి మీ పిల్లల కోసమే మీరు బతుకుతున్నారు, మీరు బతికేదే మీ పిల్లల కోసం. మీకున్న ఆ ఉద్యోగం మీకు సరిపోయింది కదా, మీరైతే బతుకుతారు కదా బాగానే. ఇంకా ఎక్కువ సంపాదించి ఎక్కువ కష్టపడుతున్నారంటే ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ కోసమే కదా. సో మీ పిల్లలకి మంచి పేరు ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి, డెఫినెట్గా బాగా క్లిక్ అవుతారు. ఇప్పుడు ఆ పేరు పెట్టేటప్పుడు మళ్ళీ చెబుతుంది, ఎవరి చేతైనా పేరు పెట్టించుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే ఒకే షాప్లో కొనాలని రూల్ ఏం లేదు కదమ్మా, అన్ని షాపుల్లో కొనాలి కదా, అందరూ బతకాలి కదా. కానీ నువ్వు ఏ షాపులో కొన్నా మంచి వస్తువు కొనుక్కో, ఎవరి దగ్గర ఏ న్యూమరాలజిస్ట్ దగ్గర పేరు పెట్టుకున్నా మంచి పేరు పెట్టించుకో. ఆ పేరు యొక్క ప్రెడిక్షన్ నీ ఫోన్లో చదువుకో, మీ ఫ్రెండ్స్ ఫోన్లో కూడా చదువుకో. అంతా ఒకేలాగా ఉండి అంతా బాగుంటే వాళ్ళ దగ్గరే పేరు పెట్టించుకో, నా దగ్గర పెట్టించుకోమని నేను అడగటం లేదు. మంచి పేరు ఎవరి దగ్గర పెట్టించుకోండి. ఊరికి ఈ రీల్స్లో నువ్వు వచ్చే నెల నువ్వు ఫలానా రాసాడువా, వచ్చే నెలలో నువ్వు కోటీసుడు అవుతున్నావు, నువ్వు ఫలానా రాసా, నువ్వు 2 నెలల్లో కోటీసుడు. మరి 2 నెలల్లో 3 నెలలకు మరి వీళ్ళందరూ ఎందుకు అవ్వలేదమ్మా? ఇంతకాలం నుంచి మనకు తెలుసు కదమ్మా, ఇంతకాలం నుంచి తెలుసుగా. వాళ్ళు ఏదో ఒక రాశిలో ఉండి ఉంటారు కదా, నువ్వు చెప్పిన రాశిలో ఏదో ఒక రాశిలో ఉండి ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు అవ్వలేదు? అసలు ఆ చెప్పి ఆయన ఎందుకు కోటీసుడు అవ్వలేదు? ఆయన కూడా ఏదో ఒక రాశిలో ఉండి ఉంటాడుగా, అది చెప్పి ఆయన ఎందుకు కోటీసుడు అవ్వలేదు? వాళ్ళ పిల్లలు ఎందుకు కోటీసుడు అవ్వలేదు? సింపుల్. మరి నువ్వు నన్ను అడగాలి, మరి మీరు చెబుతున్నారు కానీ నేను ముందు నుంచి ఏం చెప్తున్నాను? ఒక వ్యవస్థని తయారు చేయటానికి, ఒక పాజిటివ్ లైఫ్ని గడపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ శాస్త్రాలు. ఊరికి తెల్లారి పొద్దున కోటీసుల్లో ఉంటాయి, ఏ పెడితే కోటీసుల్లో అయితే, బి పెడితే కోటీసుల్లో అయితే, ఈ చదువులు ఎందుకు, ఈ ఉద్యోగాలు ఎందుకు, ఈ ఫారెన్ వెళ్ళి ఎంఎస్ఎల్ చేయటం ఎందుకు, ఇవన్నీ అసలు ఎందుకమ్మా? నా దగ్గరికి వచ్చి ఏ పెట్టించుకుంటే సరిపోయిద్దిగా. ఈ తిరుపతి వెళ్ళి రావడం ఎందుకు, మొక్కులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? నువ్వు చెప్పు, న్యాయం చెప్పు. నా దగ్గరకు వచ్చి ఏ పెట్టు, ఫలానా రాసా, నాది ఫలానా రాసా, అది ఆయన చెప్పాడుగా, రేపు వచ్చే నెలకే కోటీసులు అవుతారంట. అసలు నెలకి జీతం ఇచ్చేదే 1 లక్ష ఇస్తారు. అసలు నీకు నిజంగా నీకు నెలకి 10 లక్షల జీతం లేదా 1 లక్ష జీతం ఉంటే నువ్వు అసలు ఈ న్యూమరాలజీ, ఈ ఆస్ట్రాలజీ వాడి దగ్గరికి వెళ్తావా? అసలు చెప్పించుకుంటావా? నీకు అంత టైం ఉండిద్దా? 1 లక్షకి తగ్గట్టుగా పిండుతాడు కదా వాడు. నీకు ఇంక వెళ్ళే టైం యాడ్ ఉండిద్ది, ఎక్కడ ఉండిద్ది? ఎవరు వెళ్తారు? ఖాళీగా ఉన్నవాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఇదే కదా వెళ్ళేది. అంటే నువ్వు వెళ్ళంగానే నీకు ఉద్యోగం లేకుండా నువ్వు వెళ్ళి అట్ట పేరు పెట్టుకొని వచ్చే నెలలో ₹1,00,00,000 ఉద్యోగం ఇచ్చేస్తారా? ఆలోచించండి. అట్టని చెప్పి పేరు కరెక్షన్ చేసుకోవడం వల్ల, జాతక చక్రంలో రెమెడీస్ చేసుకోవడం వల్ల ఉద్యోగం వచ్చింది. కాకపోతే ఇది కాస్త ఒక గౌరవప్రదమైన ఉద్యోగం, కాస్త వివాహం అవటం, కాస్త ఏదో వ్యాపారం, ఏదో సంతానం లేని వాళ్ళకి సంతానం రావటం, ఇలా ఒక గౌరవప్రదేశమైనటువంటి పొజిషన్ వస్తుంది తప్ప కోట్లు. అసలు ఎవరు ఏ న్యూమరాలజిస్ట్ అయినా నువ్వు చూడమ్మా, అయ్యా నీకు వివాహం కాకపోతే వివాహం జరిగిద్ది, సంతానం జరిగిద్ది అని ఎవడన్నా చెబుతున్నాడు. ఎవడు చూసినా ఏ టీవీ అయినా చూడు, నీకు తోచిన టీవీ చూడండి, మీరు కూడా చూడండి. ఫలానా రాసా వచ్చే నెలలో మీరు కోటీసులు అవుతారు, ఫలానా రాసా మీరు 10 కోట్లు సంపాదిస్తారు, ఫలానా రాసా మీరు 20 కోట్లు. ఈ అమౌంట్ తప్పితే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా చూడండి అమ్మ, అమౌంట్లు తప్ప, కోట్ల అమౌంట్లు తప్ప ఇలా సంతానానికి, ఇలా ఉద్యోగానికి, ఇలా వ్యాపారానికి, ఇలాంటి వాటికి శాస్త్రం ఉపయోగపడిద్దని ఒక్కళ్ళన్నా చెబుతున్నారేమో చూడమ్మా. ఈ జనమేమో కోట్లు కావాలి, వీళ్ళకి కూడా కోట్లు కావాలి, తప్పు కాదు. కోట్లు ఎలా వస్తాయని ఆలోచించుకోవాలి కదా. ఊరిని వెళ్ళంగానే పేరు పెట్టించుకుంటానో లేదా ఇంకోటి చేసుకుంటాను, రైమాన్ గారి దగ్గరికి వెళ్ళి ఏ పెడితేనో బి పెడితేనో అయిద్దా? అవ్వదు. మంచి పేరు మంచి లైఫ్ ఇస్తుంది, మంచి లైఫ్ కోరుకోండి. మీరు కోట్లు కోరుకోమాకండి. కోట్లు రావాలని మీ యోగంలో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఎవరు చెప్పక్కర్లేదు. అది యోగం ఉండిద్ది, కొంతమందికి ఆ యోగం ఉంటుంది. నువ్వు ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా కానీ ఆ యోగం ప్రకారం నీకు జరగాల్సింది జరగక మానదు. కాబట్టి 11వ తారీఖు వాళ్ళు మంచి పేరు పెట్టుకోండి, మంచి లైఫ్ అనుభవించండి. థ్యాంక్ యూ.